అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం అవును ఆయన చనిపోలేదు అనే కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న ఉదయం ఇద్దరం కలిసి వాకింగ్కి వెళ్ళొచ్చాం. ఆరోగ్యం బాగా లేదని ఏమీ చెప్పలేదు. ఇంతట్లో ఇలా అయిపోతాడని ఎలా ఊహిస్తామంటూ చనిపోయిన పరంధామయ్య స్నేహితులు మాట్లాడుకుంటున్నారు. ఎంత మంచివాడు, ఎప్పుడు గట్టిగా కూడా మాట్లాడేవాడు కాదు అంటూ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు తలో రకంగా చెప్తున్న మాటలు పరంధామయ్య భార్యకి తలకెక్కట్లేదు. ఒక పక్క భర్త పోయినా ఇంకొక పక్క ఆయన ఆశయం ఎలా నెరవేర్చాలనే భయం, బంధువులు ఏమనుకుంటారని మరొక పక్క భయం. పోని పరంధామయ్య ఆశయం డబ్బుతో కూడుకున్నదైతే ఏ గొడవ లేదు. ఆ స్తోమత ఉంది కుటుంబ సభ్యులకి. మరి ఆచార వ్యవహారాలకు సంబంధించింది. మరి పరంధామయ్య 4 వేదాలు చదువుకున్నాడు. తెల్లవారి లేస్తే అందరికీ మంచి చెడ్డ చెప్పే వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఇటువంటి కోరికేమిటి? మరి దీన్ని లోకం ఎలా తీసుకుంటుంది? ఎవరేమనుకున్నా పర్వాలేదు, దీన్ని ఖచ్చితంగా నువ్వు పాటించాలి, ఇది నా కోరిక. నా వయసు 60 సంవత్సరాలు దాటింది. ఎప్పుడు ఎలా ఉంటానో తెలియదు. మనిద్దరిలో ఎవరో ముందు తెలియదు, కానీ నేను ముందుగా పోతే నా అవయవాలను రంగరాయ మెడికల్ కాలేజీకి దానమిచ్చేయండి. దానికి తగిన ఏర్పాట్లన్నీ నేను తయారు చేసుంచాను. నువ్వు ఆ సమయంలో చెప్పటానికి మొహమాటం రావచ్చు, భయం రావచ్చు. అందుకే నా అంగీకారాన్ని ఉత్తరం రూపంలో వ్రాసి బీరువాలో పెడుతున్నా. దీన్ని మన కుటుంబ సభ్యులకు నువ్వు ఇస్తే చాలంటూ భర్త చెప్పిన మాటలకి మొదట్లో విచిత్రంగా అనిపించిన, ఆచార వ్యవహారాలకు వ్యతిరేకంగా చేస్తున్నామని అనిపించిన, కాలమాన పరిస్థితులను బట్టి వైద్య రంగంలో వస్తున్న మార్పులను బట్టి మనము కూడా ఒక వ్యక్తికి ప్రాణదానం చేస్తున్నామనే భావంతో మనసు తృప్తి పడింది పరంధామయ్య భార్యకి. ఎక్కడ చూసినా పరంధామయ్య గురించి మాటలే. కుటుంబ సభ్యులు, బంధువులు పరంధామయ్య చుట్టూ చేరి ఏడుస్తూ తలో రకంగానూ మాట్లాడుకుంటున్నారు. ఇంతలో పరంధామయ్య భార్య రాజేశ్వరమ్మకి తన బాధ్యత గుర్తొచ్చింది. అప్పుడే పరంధామయ్య పోయి గంట అయ్యింది. ఆఖరి కూతురు కోసం చూస్తున్నారు. ఇంకో గంటలో మన సాంప్రదాయం ప్రకారం పనులు ప్రారంభమైపోతాయి. వీడియోకు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్ వలన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలనిపిస్తుంది. అవేవి ప్రారంభించకుండానే పరంధామయ్య ఆశయం బంధువుల ముందు, కొడుకుల ముందు, కూతుళ్ళ ముందు బయట పెట్టాలని అనుకొని పెద్ద కొడుకు రఘుని పిలిచి, లోపల బీరువాలో ఒక కవరుంది, తీసుకురా అని చెప్పింది. రఘు ఆలోచన వేరే విధంగా ఉంది. అది తండ్రి వీలునామా అనుకున్నాడు. దానికిప్పుడు తొందరేముందమ్మా, కాదురా అది తీసుకొనిరా అని చెప్పింది. రఘు బీరువా తెరిచి లోపల ఉన్న కవర్ బయటికి తీసుకొని వచ్చి తల్లికిచ్చాడు. లేదురా, ఇది ఓపెన్ చేసి నువ్వు అందరికీ చదివి వినిపించు అంది రాజేశ్వరమ్మ. ఇలాంటి సమయంలో చదవటం ఏంటమ్మా, అందరూ తలో రకంగా చెప్పుకుంటారు అన్నాడు రఘు. కాదురా, ఇప్పుడే చదవాలి అంది రాజేశ్వరమ్మ. చేసేది లేక రఘు కవర్ విప్పి లోపల ఉన్న కాగితాలు బయటికి తీశాడు. అందులో ఉన్నవి చూసి ఆశ్చర్యపడ్డాడు రఘు. అందులో కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన డొనార్ కార్డ్, రెండోది కుటుంబ సభ్యులకి, బంధువులకి ఒక ఉత్తరం కనబడ్డాయి. ఆ ఉత్తరాన్ని గట్టిగా చదవడం ప్రారంభించాడు రఘు. కుటుంబ సభ్యులకి, బంధువులకి, ఈ సమయంలో నా మనసులో ఉన్న భావాలు మీకు చెప్పటానికి ఈ ఉత్తరం రాస్తున్నాను. మీకు ఆశ్చర్యంగా అనిపించొచ్చు. ఎవరైనా మరణించినప్పుడు మనం ఏడుస్తూ కూర్చుంటాము, కానీ వారి ఆశయాలు నెరవేర్చటానికి ఏ ప్రయత్నం చెయ్యము. మరణం అనేది పుట్టిన ప్రతి ప్రాణికి తప్పదు. ఆ తర్వాత ఆ నిర్జీవ శరీరాన్ని ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు మట్టిలో కలిపేస్తారు. అక్కడతోటి ఆ వ్యక్తి భౌతికంగా మనకింక కనిపించరు. మనిషి బతికి ఉన్నప్పుడు అనేక మంచి పనులకి సహకరించని మన శరీర భాగాలు మనతో పాటే మట్టిపాలు చేయటం మన సాంప్రదాయం. ఒక మనిషి బతికున్నంతకాలం కళ్ళు ఎన్నో అందమైన ప్రదేశాలు చూపిస్తాయి.
రహదారుల వెంట నిర్భయంగా నడిపిస్తాయి. దానితో పాటు చెడ్డ వస్తువులు కూడా మన కళ్ళపడతాయి. ఇంద్రియాలన్నింటిలోకి కళ్ళు ప్రధానమైనవి అని వేదం చెబుతుంది. మన శరీర భాగాలలో అన్నింటిలోకి కళ్ళెంత ముఖ్యమైనవో అందులని చూస్తే అర్థమవుతుంది. కళ్ళు లేని జీవితం చూస్తే నిజంగా అది భయంకరంగా ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత మనతో పాటు మట్టిలో కలిసిపోయే ఈ కళ్ళు ఒకరికి చూపునిస్తాయని తెలుసుకొని నిజంగా ఆశ్చర్యపడ్డాను. శరీరంలో ఎక్కడో మూల దాక్కొని మన శరీరంలోకి రక్తాన్ని శుభ్రపరిచి మలినాలన్నింటినీ బయటికి పంపించి మన శరీరానికి అద్భుతమైన సేవ చేస్తున్న 2 మూత్రపిండాలు బయటికి కనపడకుండా శరీరానికి మహోపకారి చేస్తాయి. ఇందులో అవసరమైన వారికి ఒక దానిని దానం చెయ్యొచ్చు అని ఒక మూత్రపిండంతో మన జీవితాన్ని గడుపుకోవచ్చని వైద్యులు చెప్పటంతో అవసరమైన వారికి నా నిర్జీవ శరీరం ఇలా ఉపయోగపడుతుందంటే చాలా ఆనందపడ్డాను. శరీర భాగాలన్నింటికీ అవసరమైన ఎర్రటి రక్తాన్ని సరఫరా చేసే గుండెకాయ అతి ముఖ్యమైన భాగాల్లో ఒకటి కదా. గుండె నుండి వచ్చే లబ్డబ్ శబ్దాన్ని బట్టి గుండె పనితీరును కనిపెట్టే వైద్యశాస్త్రం అవసరమైన వారికి గుండెను తీసి మరొక గుండెను పెడుతున్నారంటే ఆగిపోయిన నా గుండె మరొకరికి ప్రాణం పోస్తుందని తెలిసి ఇంతకంటే పుణ్యం ఏముంటుందని ఆలోచించుకున్నాను. ఒక వేద పండితుడిగా పురాణాల పట్ల వైదిక ధర్మం పట్ల అత్యంత విశ్వాసం ఉన్న నన్ను ఇటీవల కాలంలో ఒక రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి యొక్క బ్రెయిన్ హుటాహుటిన విమానంలో తీసుకొచ్చి మరొకరికి అమర్చిన వైద్యుల ఘనత టీవీలో చూసి చాలా ఆనందపడ్డాను. ప్రాణం పొయ్యలేకపోతున్నారు కానీ అవయవాల మార్పిడైతే మటుకు చాలా ఈజీగా చేస్తున్నారని మనసులోనే వైద్యుల్ని అభినందించాను. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి అవయవ మార్పిడి చేసి భార్యను బ్రతికించుకుందామని ప్రయత్నించిన మా తమ్ముడు గుర్తొచ్చి ఈ నిర్ణయం తీసుకున్నాను. సరైన సమయానికి ఎవరు దాతలు దొరకలేదు. ఆ విషయం తన భార్య చనిపోయిన తర్వాత మా తమ్ముడు చెబితే అప్పుడు తెలిసింది. ఈ రోజుల్లో ఇంతమందికి రోగికి కావలసిన రక్తం గురించి సామాజిక మాధ్యమాలలో ప్రకటన పెడుతున్నారు. అలాంటి ప్రకటన చూసి ఎంతోమంది స్వచ్ఛంగా స్పందిస్తున్నారు. నాకు తెలుసుకున్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారికి కిడ్నీ మార్పిడి చెయ్యవలసి వచ్చి రక్త సంబంధితులతో ఎవరిది సరిపడక భార్య ఒక కిడ్నీ దానం చెయ్యటం విని అంతటి త్యాగమూర్తిని మనసారా అభినందించి వచ్చాను. నేను జీవితంలో అన్నీ అనుభవించి చివరి దశలో ఉన్నాను. ఇవాళో రేపో తప్పకుండా భగవంతుడి దగ్గర నుంచి పిలుపు వస్తుంది. ఆ తర్వాత నా శరీరంలోని భాగాలు మట్టిపాలు కాకుండా ఎవరికైనా ఉపయోగపడితే నా జన్మ ధన్యమైనట్లే. రోజు ఎంతోమంది రక్తదాతలు చేస్తున్న త్యాగం చూసి నిజంగా సిగ్గుపడ్డాను. ఎంతోమంది యువత సంఘాలుగా ఏర్పడి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా హాస్పిటల్ చుట్టూ తిరిగి అవసరమైన వారికి రక్తదానం చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. వారు నిజంగా ప్రాణదాతలే. ఏ పని చెయ్యటానికైనా ఒక స్ఫూర్తి ప్రధాన కావాలి. మరో రోజు అనేక సినిమాలు చూస్తుంటాం. సినిమాల్లో హీరో హీరోయిన్లు ధరించిన దుస్తులు వేషభాషలు మన యువతను అనుకరిస్తారు. అలాగే పెద్దలు ఇలాంటి దానాలు మనం చేసి చూపిస్తే యువతికి కూడా మార్గదర్శకులవుతామని నా ఆలోచన. ఎవరు కూడా వేరే విధంగా ఆలోచించొద్దు. ఛాందస భావాలు పెట్టుకోవద్దు. మట్టిలో కలిసిపోయే నా శరీర భాగం ఒకరికి మళ్ళీ జీవితాన్నిస్తుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మరే కాలంతో పాటు మనం కూడా మారాలి. పూర్వకాలంలో మన పెద్దలు చెప్పేవారు అన్నదానం, విద్యాదానం, గోదానం, భూదానం. ఇప్పుడు అవయవదానం కూడా అలాంటి పుణ్యం ఇస్తుందని నా అభిప్రాయం. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని చదవటం ముగించి రఘు కన్నీళ్లు కార్చాడు. రఘు వెంటనే ఫోన్ తీసుకుని హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేశాడు. పరంధామయ్య గారి కోరిక ప్రకారం కొంతమంది ఈ విషయాన్ని ఆశ్చర్యంగాను మరికొంతమంది స్ఫూర్తిగాను తీసుకున్నారు.
ఎవరేమనుకున్నా సరే పరంధామయ్య కోరిక నెరవేరింది. అలా 2 నెలలు గడిచాయి. ఒకరోజు మధ్యాహ్నం కాలింగ్ బెల్ మోగిన చప్పుడికి వీధి తలుపు తీసిన పరంధామయ్య భార్యకి ఎదురుగుండా ఒక మధ్య వయస్కుడు కనిపించాడు. పరంధామయ్య గారిల్లిదేనా అని ప్రశ్నించాడు. అవునండి అని పరంధామయ్య భార్య సమాధానం చెబుతూ ఆయన పోయి 2 నెలలు అయ్యిందండి అని చెప్పింది. లేదండి, ఆయన చనిపోలేదు, నా కళ్ళల్లోనే ఉన్నారని 2 చేతులు ఎత్తి నమస్కరించాడు. ఆ మాటలు అర్థం చేసుకున్న పరంధామయ్య భార్య నోట మాట రాలేదు. అవును, ఆయన చనిపోలేదు, మళ్ళీ కొంతమందికి జన్మనిచ్చాడు అనుకుంది. నిజమే కదా మరి. ఇలా అవయవదానం ఎంత పుణ్యం చేస్తే దక్కుతుంది. ఇంత మంచి కథను మనకు అందించిన వెంకట సుబ్బారావు గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.